ఆ చదువును పక్కన పెట్టి రౌడీలా గుండాలా మారుతున్నాను. సత్య, నువ్వు అంజలి మీద ఆశ పోసుంటే నీ జీవితం జైలుపాలై ఉండేది. ఆ విషయంలో చేసిన తప్పుకి అలా నీ జీవితం కాకూడదని నీ మీద చేసుకున్నాను. వద్దు సత్య, వద్దు వద్దు. మనకి రౌడీశాలు గుండాశాలు వద్దు. దేవాలయం లాంటి కాలేజ్ని రక్తపు మడుగులతో అపవిత్రం చేయొద్దు. మనం స్టూడెంట్స్ లాగే ఉందాం. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. ప్లీజ్. ఆదిత్య, స్టూడెంట్ అన్న ప్రతివాడు సిగ్గుపడేలా ప్రవర్తించాం. మమ్మల్ని క్షమించు. ఐఎమ్ సారీ అంజలి. మేమేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో చాలా పెద్ద పొరపాటు చేశాం. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యా, ఈ రోజు నుంచి నువ్వేం చెప్పినా మేము అది చేస్తాం. నీలాగా మేము అవుతాం. మా తల్లిదండ్రుల కళలు నిజం చేస్తాం. ఇట్స్ అవర్ ప్రామిస్. 4 గంటల నుంచి వెయిట్ చేసి తల్లొప్పి వచ్చింది కానీ లీకేజ్ సంపయ్య గారు రారేంటి? విఏపీ దగ్గరకు వచ్చేటప్పుడు అంతే డాక్టర్ గారు, భరించాలి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం కంట్రోల్ ఎవరు సెల్ఫ్? తల్లొప్పి భరించాలంటావా? అబ్బే. హలో, డాక్టర్ సుబ్రహ్మణ్యం అండి. నేను డాక్టర్ బ్రహ్మానందాన్ని మాట్లాడుతున్నానండి. అవునండి, బాగా వాంతులు విరోచనాలు తలనొప్పిగా ఉందండి. ఏం టాబ్లెట్ వేసుకోమంటారు? యాస్పిరిన్ వేసుకోమంటారా? వద్దా? అనాసిన్ వేసుకోమంటారా? వద్దా? మరి ఏమిటి? సారడైన్ వేసుకోమంటారా? ఓకే. అదే మిస్టర్ డాక్టర్ బ్రహ్మ, మీరే డాక్టర్ అయి ఉండి వేరే డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. సొంత రోగానికి సొంత వైద్యం చేసుకోవటం మా ఇంట వంటలేదు. ఐ సీ. 1 సెకండ్, ఫోన్ ఏదో వచ్చింది. హలో, ఇంజనీర్ అలీ స్పీకింగ్. ఏమిటి, మా ఇంటి పిల్లలు రెడీ అయిపోయినాయా? వెరీ గుడ్. రేపు తీసుకుంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేమిటి ఇంజనీర్ అలీ గారు, మీ సొంత ఇంటికి వేరే ఇంజనీర్ ప్లాన్ ఏంటి? ఏమిటి? సొంత ఇంటికి సొంత ప్లాన్ వేసుకోవటం మా ఇంట వంటలేదు. సార్, డాక్టర్ బ్రహ్మం గారు ఇంజనీర్ అలీ గారు మీకోసం 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు సార్. చేయనివయ్యా, అది వాళ్ళకి అలవాటే కదా. నమస్కారం. అందరికీ నమస్కారం. ఏంటి ఇలా వచ్చారు? తిరుపతి ఎందుకు వెళ్తామండి? గుండు గీయించుకోవడానికి. నోర్మోయ్, మొక్కుబడి తెచ్చుకోవడానికి. అయ్యా, ఆ రోజు తమరు క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం వల్ల నేను సూపర్ డాక్టర్ నై సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి సూపర్ గా సంపాదించుకుంటున్నాను. రోజుకి ఎంతమందిని చంపుతున్నావు? 1 hour నన్ను, 2 లేక 3. ఆహా, కుటుంబ నియంత్రణ టైప్ లో జనాభా నియంత్రణ జరుపుతున్నావు అనమాట. అంతా తమరిదయ్యా. అయ్యా, ఇదిగో తమరి వాట. అరే మహాప్రసాదం. ఇదిగోండి అయ్యా, పిచ్చి గూడు కూడా కట్టిన రానివ్వండి. మీ పేపర్ లీకేజ్ వల్ల పెద్ద ఇంజనీర్ అయిపోయి పెద్ద అపార్ట్మెంట్ కడుతున్నాను. నువ్వు బిట్టా కడతంటే వట్టా కూలిపోతాయంటగా. గుజరాత్ లో భూకంపం కదా, కొంచెం ఇక్కడ అప్పులేసలే. ఆహా, గుజరాత్ లో భూకంపం వస్తే ఆంధ్రాలో అదురుద్దా? నానా, కాస్త అప్పుడప్పుడు ఇసుకలో సిమెంట్ కలపడానికి కూడా ట్రై చేయి. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఏమయ్యా, మీరు చదువుల్లో వీక్ అయినా నేను పేపర్లు లీకేజ్ చేసి మిమ్మల్ని డాక్టర్ని ఇంజనీరింగ్ చేశాను. కాస్త పరువు నిలబెట్టండి రా. అందుకే కదా సార్ తమరు సన్మానం చేద్దామని వచ్చాం. గాడ్ బ్లెస్ యు. లీకేజ్ లీడర్ సాంబయ్య గారు. సార్, తమరు బావమరిదికి ఒరిస్సాలో ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ వచ్చింది కదా, అది మన ఇంజనీర్ తో కట్టిస్తే ఎలా ఉంటుంది అంటారు? వితౌట్ సిమెంట్ కట్టేస్తాను, ప్రామిస్. అప్పుడు కానీ నాకు హార్ట్ అటాక్ రాదు. హార్ట్ అటాక్ కదండి, అది నాకు వదిలేండి, నేను చూస్తాను. నిజంగా హార్ట్ అటాక్ వచ్చినట్టుంది. వెళ్దాం పదరోయ్. మే ఐ కమ్ ఇన్ సార్? రండి రాఘవ్ గారు, రండి. మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ హైదరాబాద్ నుంచి వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ మై ప్లెజర్. మా యూనివర్సిటీ తరపున ఐ వెల్కమ్ యూ. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య ఎంసెట్ పేపర్స్ లీక్ అయ్యి స్టూడెంట్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈసారి మీరు ఎంసెట్ కమిటీలో ఉన్నారు కాబట్టి ఆ భయం లేదు. ఇంతకీ మీరు ఫ్యామిలీని ఎప్పుడు షిఫ్ట్ చేస్తున్నారు? మంచి ఇంటి కోసం చూస్తున్నాను సార్. దొరికిన వెంటనే షిఫ్ట్ అయిపోతాను. వావ్, ఇది జైల్లో లేదు సార్, కాలేజ్ లో ఉంది. ఇంతకుముందు ఇది కూడా జైల్లాగే ఉండేదమ్మా. ఆదిత్య అనే కుర్రాడొచ్చి మొత్తం మార్చేశాడు. ఆదిత్య ఎవరు సార్? ఓ మంచి ఖైదీ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆత్మీయుడు. ఆ లెక్క నేను చేసి చూపిస్తాను, నువ్వు కూర్చో. ఇప్పుడు నిన్న తెలుగు పాట అతను పాఠాలు చెప్తుంటే ఖైదీలు ఎంత బాగుపడుతున్నారో చూసి ప్రత్యేకంగా జైల్లో స్కూల్ బిల్డింగే కట్టించాం. అతను జైలుకి రావడం అతనికి దురదృష్టమేమో కానీ నాకు మాత్రం అదృష్టమే. దా పరిచయం చేస్తాను. అలాగే 16వ అభ్యాసం లెక్కలన్నీ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. ఆదిత్య, అవుట్లుక్ నుంచి ఇంటర్వ్యూ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. ముందు నీతోటే ప్రారంభిస్తే బాగుంటుందని తీసుకొచ్చాను. అమ్మాయి
ఈఎంఐ జర్నలిస్ట్. సార్ ఈ అమ్మాయి జర్నలిస్ట్ ఏంటి సార్? నా క్లాస్మేట్. వాట్? అవును సార్, జైల్లో ఆదిత్య ఎలా ఉంటాడో ఒక లుక్ వేద్దామని అవుట్లుక్ మ్యాగజైన్ జర్నలిస్ట్ అని నాటకం ఆడాను. ఇలా అబద్ధాలాడి జైల్లోకి రావడం ఎంత నేరమో తెలుసా? బాగా తెలుసు సార్. దీనికి శిక్ష పడితే మాత్రం ఈ జైలుకే రావాలని కోరుకుంటున్నాను సార్. ఎంచక్కా ఇక్కడే అయితే ఆదిత్యతో ఉండొచ్చుగా. ఏ అంజలి, పిచ్చి పిచ్చిగా వాకు. సార్ ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి పంపించాను సార్. పంపించేస్తాను కానీ కాలేజీకి టైం అవుతుంది, తొందరగా రెడీ అవ్వు. దా. ఏ ఆది, నీకోసం మెయిన్ గేట్ దగ్గర వెయిట్ చేస్తాను. ఏంటి బాస్ అమ్మాయి? ఏ చిచ్చి అదేం లేదు. నిజం చెప్పాసు. అరే అలాంటిదేం లేదన్నా. అయ్యో అలాంటిదేం లేదు. ఇదిగో దొంగ జర్నలిస్టు. సార్ అయితే నువ్వు మావాడిని ప్రేమిస్తున్నావు అనమాట. సార్ మావాడు నిన్ను ప్రేమించట్లేదన్నమాట. నో సార్. అసలు ప్రేమించిన వాడి కోసం శిక్ష పడుతుందని తెలిసి కూడా జైలుకి వచ్చావంటేనే నీ ప్రేమ ఎంత స్ట్రాంగో అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సార్. నువ్వు ఇలాగే ప్రొసీడ్ అయిపో. ఏదో రోజున మావాడు కూడా లవ్ లోనో గివ్లోనో పడతాడు. నా పేరు చెల్లెమ్మా. స్వామి, మా అన్నయ్య తొందరగా వచ్చేటట్లు చూడు స్వామి. చెల్లెమ్మా. చెల్లెమ్మా. అన్నయ్య, చెల్లెమ్మా. అమ్మ ఎలా ఉందిరా? బాగుందన్నయ్య. ఎన్ని రోజులు కనిపించావు అన్నయ్య. ఇవాళ నీ పుట్టినరోజు కదా, అందుకని అభిషేకం చేయించాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య. నా పుట్టినరోజుని గుర్తుంచుకుని మీ అందరూ జ్ఞాపకం ఉన్నారు, కానీ మీ అందరినీ దూరం చేసిన పుట్టినరోజుని నేను మర్చిపోయాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఏ పుట్టినరోజు నాడైతే వాడు మనకు దూరం అయ్యాడో, అన్నీ అదే పుట్టినరోజు. వాడు ఎక్కడున్నాడో తెలిసింది. అమ్మా, వెంటనే నేను వాడిని చూడాలమ్మా. లక్ష్మి, వంట అయిందా? అయిపోతుందండి, 10 నిమిషాలు అయిపోతుంది. త్వరగా చేయమ్మా. నేను తీసుకొస్తానని అన్నయ్యకి చెప్పాను. నాన్నకు తెలియకుండా త్వరగా వెళ్దామమ్మా. అలాగేనమ్మా. ఈరోజు నా చేత్తోనే వాడికి పాయసం తినిపిస్తాను. అన్నా, రే రవి, మా అమ్మ చెల్లి నన్ను చూడడానికి వస్తున్నారు. బాబాయ్, మా అమ్మ చెల్లి వస్తున్నారు బాబాయ్. నన్ను చూడడానికి వస్తున్నారు బాబాయ్. రా. మా అమ్మని చెల్లిని 2 ఏళ్ల తర్వాత చూస్తున్నాను. ఎప్పుడు వస్తున్నారా? వస్తారు. అమ్మా, బాబాయ్, అమ్మ. లక్ష్మి, చచ్చిపోయిన కొడుకు పుట్టినరోజు పండుగ చేయడానికి వచ్చావా? ఏమండి, అలా మాట్లాడకండి. నేను తట్టుకోలేను. వాడు చేసిన తప్పు వల్ల నలుగురిలో నేను తలెత్తుకోలేకపోతే ఎలా తట్టుకున్నావు? వాడు చేసిన తప్పు వల్ల అనుక్షణం నేను శోభ పడుతుంటే ఎలా తట్టుకున్నావు? ఇంకేం మాట్లాడు, నాతో ఇంటికి పద. ఒక్కసారి అన్నితో మాట్లాడి వెళ్తున్నానా? ఇంతవరకు వచ్చాం కదా. అమ్మ కూడా ఎంతో ఆస్త వచ్చింది. ప్లీజ్ నాన్న, ఒక్కసారి వాడితో మాట్లాడతానండి. ఇవాళ వాడు పుట్టినరోజు అండి. ప్లీజ్ అండి. ఏమండి నాన్న? ఎక్స్క్యూజ్ మీ సార్, రమ్మన్నారంట. అవునా ఇచ్చే, నీ బర్త్డే స్పెషల్స్ ఏమిటో చూడు. వద్దు సార్, పుట్టినరోజు అనేది నాకు అచ్చు రాలేదు సార్. ఒక పుట్టినరోజు నాడేమో నా కుటుంబమే నాకు దూరం అయిపోయింది సార్. ఈ పుట్టినరోజు నాడు నా దగ్గర దాకా వచ్చి దూరం అయిపోయింది సార్. బాధపడకండి. ఇంతకాలం నేను చూడడానికి కూడా రాని వాళ్ళు ఇవాళ ఇంత దూరం వచ్చారు. 4 రోజులు పోతే ఈ దూరం మరింత తగ్గి నీకు దగ్గర అవుతుంది. పుట్టినరోజు పూట కంట తడి పెట్టకు. నీ పుట్టినరోజు నాడు మీ అమ్మ నీకోసం ప్రేమగా పాయసం చేసింది. అది నీకు అందాలని ఇక్కడే వదిలేసింది.
అమ్మ చేతి పాయసం ఆశీస్సు లాంటిది.